career guidance by industrial experts. 100% placement assured programs. సార్ నమస్తే సార్. నమస్తే అండి ఉషా గారు. సార్ ఫస్ట్ ఎపిసోడ్లోకి వెళ్ళే ముందు చాలా మంది మన దగ్గర కోర్సెస్ ఏమున్నాయి అండ్ కొత్తగా ఏవి ఫామ్ చేస్తారని అడుగుతూ ఉంటారు. ఎస్పెషల్లీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఎవరైతే ప్రిపేర్ అవుతూ ఉంటారో వాళ్ళు కాంపిటేటివ్ ఇంగ్లీష్ నేర్చుకోవాలనుకుంటూ ఉంటారు. దానికి సంబంధించి మన దగ్గర సపరేట్గా ఒక క్లాస్ కూడా డిజైన్ చేయడం జరిగింది. కాబట్టి దాని గురించి కంప్లీట్ డీటెయిల్స్ అండ్ క్లాస్ ఏ విధంగా ఉండబోతుంది అండ్ దాంతోపాటు స్పోకెన్ ఇంగ్లీష్కి సంబంధించి డీటెయిల్స్ ఒకసారి. ఇప్పుడు మనం ఆల్రెడీ ఇంతకుముందే మనం ఆన్లైన్ క్లాసెస్ ఆల్మోస్ట్ 4 బ్యాచెస్ ఫినిష్ చేసాం. 2 ఫినిష్ అయ్యాయి, 2 అబౌట్ టు ఫినిష్. ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ బ్యాచెస్కి అడ్మిషన్స్ అవుతున్నాయండి. నాకు తెలిసి February 2023 మళ్ళీ 2 బ్యాచెస్ స్టార్ట్ అవుతున్నాయి. అండ్ ప్రతి బ్యాచ్లో మనం లిమిటెడ్ పీపుల్ని తీసుకుంటున్నాం. అండ్ ఈ కోర్స్ ప్రత్యేకత ఏంటంటే ఇది మెయిన్గా 3 డైమెన్షనల్ కోర్స్ అండి. అండ్ ఒక ఆస్పెక్ట్లో తీసుకుంటే దీని ట్రైనింగ్ అంతా ఎలా ఉంటుందంటే ఆఫ్లైన్ క్లాస్లకి ఏమాత్రం తీసిపోకుండా దీన్ని డిజైన్ చేసాం. ఓకే. దీంట్లో ఫస్ట్ ఏంటంటే మనకి ఈ కోర్సులో ఎన్రోల్ అయిన వాళ్ళకి మనం మెటీరియల్ పంపిస్తాం. మన నేను రాసిన ఈజీ ఇంగ్లీష్ బుక్ ఏదైతే ఉందో అది అలాగే అందరికీ తెలిసిందే, పాపులర్ బుక్. ఈజీ ఇంగ్లీష్ బుక్ పంపిస్తాం. బుక్ పంపించిన తర్వాత వీళ్ళకి మొబైల్లో మన మేధా లెర్నింగ్ యాప్ని మనం వాళ్ళు ఇన్స్టాల్ చేసుకున్నాక యాక్సెస్ ఇస్తాం. అందులో మొత్తం స్పోకెన్ ఇంగ్లీష్ నేను రికార్డ్ చేసిన నా వీడియో లెసన్స్ అన్ని కూడా అబౌట్ 100 వీడియోస్ అందులో ఉంటాయి. అంటే టోటల్ కోర్స్ అంతా ఉంటుందన్నమాట. బుక్లో ఏదైతే ఉందో దాన్నే మనం మేధా లెర్నింగ్ యాప్లో వీడియోస్ ఉంటాయి. ఇవి మామూలుగా బయట వాళ్ళు ఎవరైనా తీసుకోవాలంటే చాలా కాస్ట్లీ, 2000 రూపీస్ మినిమం పే చేస్తే కోర్స్ ఓపెన్ అవుతుంది. ఈ కోర్సులో జాయిన్ అయిన వాళ్ళకి ఆటోమేటిక్గా అది ఫ్రీగా ఇస్తాం. ఇటు మెటీరియల్ ఫ్రీగా ఇస్తాం అండ్ మేధా లెర్నింగ్ యాప్ వీడియోస్ ఇస్తాం. దీనికి అదనంగా ఏంటంటే ఎవ్రీ డే 1 hour లేదా 1.5 hours క్లాస్ ఉంటుంది ఫ్యాకల్టీ చేత డైరెక్ట్. అంటే ఎవ్రీడే మార్నింగ్ బ్యాచ్ ఉంది, ఈవినింగ్ బ్యాచ్ కూడా ఉంది. ఎవరి కన్వీనియంట్ టైంలో వాళ్ళు జాయిన్ అవ్వచ్చు. అండ్ డైలీ 1 hour క్లాస్ ఉంటుంది. ఇలా 45 days కోర్స్ ఉంటుంది. అండ్ వీకెండ్లో ఏంటంటే సాటర్డే కానీ సండే కానీ పర్సనాలిటీ డెవలప్మెంట్ మోటివేషనల్ సెమినార్స్ ఉంటాయి నాయి. ఓకే. అంటే ఇటు బుక్ ఉంటుంది అండ్ యాప్లో వీడియోస్ ఉంటాయి. వాళ్ళకి నచ్చినప్పుడు ఎప్పుడంటే అప్పుడు చూసుకోవచ్చు. అండ్ ఆ వీడియోస్లో కూడా ఎలా ఉంటాయంటే ఇంగ్లీష్ టు ఇంగ్లీష్ కావాలంటే ఇంగ్లీష్ టు ఇంగ్లీష్ చూసుకోవచ్చు. లేదా కొందరికి అర్థం కావట్లేదంటే ఇంగ్లీష్ టు తెలుగు కూడా ఉంటాయి వీడియోస్. వాళ్ళు ఏ ఆప్షన్ పెట్టుకుంటే ఆ ఆప్షన్లో చూసుకోవచ్చు. ఎన్నిసార్లు అని రిపీట్ చేసుకోవచ్చు. అండ్ థర్డ్ ఏంటంటే డైలీ క్లాస్ ఉంటుంది. సో ఈ వీటన్నిటిని క్లబ్ చేస్తూ మనం క్లాసెస్ పెడతాం. వీకెండ్స్లో నావి పర్సనాలిటీ డెవలప్మెంట్ సెమినార్స్ ఉంటాయి. అంటే ఇంగ్లీష్ నేర్చుకోవడానికి సైకలాజికల్గా ఎలా ప్రిపేర్ అవ్వాలి ఏంటి అనే దాని మీద నేను క్లాసెస్ చెప్తూ ఉంటాను. సో ఇలా మొత్తం 45 days కోర్స్ 30 సెషన్స్ ఉంటాయి. అంటే ఇప్పుడు February 1st వీక్లో స్టార్ట్ అవుతున్నాయి. అయితే ఇప్పుడు మనకి 4 బ్యాచ్లు పెట్టిన తర్వాత ఇప్పుడు ప్రస్తుతం చాలా రెస్పాన్స్ రావడంతో ఏంటంటే కాంపిటేటివ్ ఇంగ్లీష్ కూడా ఎక్స్క్లూజివ్గా ఒక బ్యాచ్ చాలా మంది అడగడం కూడా జరిగింది. ఇప్పుడు SI కానిస్టేబుల్ త్వరలో ఉన్నాయి వాళ్ళకి ఎగ్జామ్స్, వాటికి ప్రిపేర్ అవుతున్న వాళ్ళు, బ్యాంక్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్న వాళ్ళు, మిగతా ఏదైనా సరే పోటీ పరీక్షలకి అంటే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్న వాళ్ళకి సూట్ అయ్యేలాగా ఎక్స్క్లూజివ్గా మన కాంపిటేటివ్ ఇంగ్లీష్ బ్యాచ్ కూడా వేరే పెడుతున్నాం. ఈ 2 బ్యాచెస్ ఎవరు కావాలన్నా మనల్ని కాంటాక్ట్ చేయొచ్చు, అప్రోచ్ అవ్వచ్చు మనల్ని. లాస్ట్ టైం ఈడియమ్స్ గురించి మనం మాట్లాడినప్పుడు యానిమల్స్ రిలేటెడ్ ఈడియమ్స్ గురించి మనం మాట్లాడాము. ఇంకా ఇలా చాలా రకాలుగా ఉంటాయని మీరు చెప్పడం జరిగింది. ఒకసారి ఇంకా ఈడియమ్స్లో నెంబర్ ఆఫ్ చూసుకుంటే ఇంకేమేమి ఉన్నాయంటారు? ఇంకా వేటి గురించి మనం తెలుసుకోవచ్చు? చాలా ఉంటాయండి. ఈ విషయంలో ఈడియమ్స్ ఉన్నాయి, అందులో లేవు అని లేవండి. ఈడియమ్స్ ఆర్ రిలేటెడ్ టు ఎవ్రీథింగ్ అండ్ థౌజండ్స్ ఉన్నాయి. అదే మనం ఈజీగా ఉండడానికి చాలా కొన్ని తీసుకున్నాం ఈడియమ్స్ రిలేటెడ్ టు యానిమల్స్. ఈరోజు అలాగే మనం ఇంకో ఏరియాలో కనుక తీసుకున్నట్లయితే మన కలర్స్ని బేస్గా చేసుకుని కూడా కొన్ని ఈడియమ్స్ మనం వాడుతూ ఉంటాం. అంటే డిఫరెంట్ కలర్స్ ఉంటాయి కదా, రెడ్, గ్రీన్, డిఫరెంట్ కలర్స్. ఈ కలర్స్కి సంబంధించిన ఈడియమ్స్ కొన్ని తీసుకున్నట్లయితే మనకు పాపులర్ ఈడియం మీరు ఒకసారి చూసినట్లయితే జస్ట్ యూ కెన్ సే ఇట్స్ కాల్డ్ బ్లాక్ అండ్ బ్లూ. జస్ట్ యూ కెన్ సే బ్లాక్ అండ్ బ్లూ అంటారు. లేదా దీన్ని బ్లూ అండ్ బ్లాక్ అని కూడా అనొచ్చు. దెన్ రివర్స్ వీ కెన్ యూస్ ఇట్. దీని అర్థం ఏంటంటే బీటింగ్ సంబడి సివియర్లీ, ఎవరినైనా బాగా కొట్టడాన్ని. ఇంకా తెలుగులో చెప్పాలంటే చితగొట్టడం అంటారు కదా. మామూలుగా మనం చితగొట్టేశారు అంటాం. అంటే బ్లాక్ అండ్ బ్లూ బాడీ మామూలుగా అయితే మన కలర్ అయినా వైట్ అయినా ఏదైనా జనరల్ కలర్ ఒక బ్రౌన్, వైట్, ఇలా ఫెయిర్, రెడ్ ఇలా ఉంటాయి కదా. ఎవరినైనా బాగా కొట్టిన తర్వాత సాధారణంగా అండ్ మొత్తం కమిలిపోతుంది. ఈ కమిలిపోయిన స్టేటస్ని సాధారణంగా ఏం చెప్తారంటే బ్లాక్ అండ్ బ్లూ అంటారు. సో పోలీస్ మేడ్ ద క్రిమినల్
బ్లాక్ అండ్ బ్లూ. అంటే చితగొట్టేశారు, బాగా కొట్టేశారు, గుర్తుపట్టలేని స్థాయిలో, పోల్చుకోలేని స్థాయిలో కొట్టారని చెప్పడానికి బ్లాక్ అండ్ బ్లూ అనేదాన్ని, లేదా బ్లూ అండ్ బ్లాక్ అండ్. కొన్నిసార్లు ఫ్రెండ్లీగా మనం మాట్లాడుతుంటే కూడా అంటూ ఉంటాం, ఫ్రెండ్స్ అంటూ ఉంటారు, యా టుమారో ఇఫ్ యూ వోంట్ కమ్ టు మై పార్టీ ఐ విల్ మేక్ యూ బ్లూ అండ్ బ్లాక్. చితగొట్టేస్తాను చెప్తాను అంటాం. ఇలా చితగొట్టేస్తాను, ఐ విల్ బీట్ యూ, ఐ విల్ హిట్ యూ అనకుండా ఐ విల్ మేక్ యూ బ్లాక్ అండ్ వైట్, బ్లాక్ అండ్ బ్లూ. పాలిష్ వే ఆఫ్ సేయింగ్ కొన్ని ఎక్స్ప్రెషన్స్, ఐ విల్ మేక్ యూ బ్లూ అండ్ బ్లాక్. ఈ బ్లూ అండ్ బ్లాక్ అనేది ఒక ఈడియం. అలాగే దీనికి రిలేటెడ్గా ఇంకొక ఈడియం ఉంటుందండి, దాన్ని బ్లాక్ అండ్ వైట్ అని కూడా అంటూ ఉంటారు. యూ కెన్ ఫైండ్ ద సెకండ్ ఈడియం, బ్లాక్ అండ్ వైట్. ఈ బ్లాక్ అండ్ వైట్ అంటే నలుపు తెలుపు. అయితే దీన్ని వాడేప్పుడు సాధారణంగా ఇది ఏ కాంటెక్స్లో వాడతారు అంటే, ఇఫ్ ఎనీథింగ్ ఈజ్ క్లియర్. అంటే కొన్నిసార్లు మనకు ఆ ఈడియం వర్డ్కి దాని యూసేజ్కి చాలా తేడా ఉంటుంది. అయితే దీని కాంటెక్స్ట్ కనుక తీసుకుంటే బ్లాక్ అండ్ వైట్ అనేది ఎప్పుడు వాడతామంటే, ఏదైనా క్లియర్గా ఉన్నప్పుడు, ఫుల్ క్లియర్ అంటే క్లారిటీ ఎక్కువ ఉన్నప్పుడు, అండ్ లేదా రిటర్న్గా ఉన్నప్పుడు. మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఇది ఎప్పుడు ఉంటుంది అంటే రిటర్న్ అగ్రిమెంట్స్ గురించి మాట్లాడుతున్నప్పుడు వాడుతూ ఉంటాం. సో ఫర్ ఎగ్జాంపుల్, నేను మీకు కొంత డబ్బు ఇచ్చాను, మీరన్నారు నాకు మీరు ఇవ్వలేదు సార్ అన్నారు. అలాంటప్పుడు ఐ హ్యావ్ ద ఎవిడెన్స్ ఇన్ బ్లాక్ అండ్ వైట్. ఐ హ్యావ్ ద ఎవిడెన్స్ ఇన్ బ్లాక్ అండ్ వైట్. బ్లాక్ అండ్ వైట్ అంటే రాతపూర్వకంగా నాకు ఎవిడెన్స్ ఉంది అంటే మనకు అగ్రిమెంట్. వెన్ ఐ జాయిన్ ద జాబ్ ఐ గేవ్ ఎ బాండ్ ఫర్ 2 years ఇన్ బ్లాక్ అండ్ వైట్. అంటే రాతపూర్వకంగా నేను 2 సంవత్సరాలు బాండ్ ఇచ్చాను అని చెప్పడానికి ఐ గేవ్ బాండ్ ఫర్ 2 years ఇన్ బ్లాక్ అండ్ వైట్. ఆల్ ద టర్మ్స్ అండ్ కండిషన్స్ ఆర్ దేర్ ఇన్ బ్లాక్ అండ్ వైట్. మన ఓవర్గా మాట్లాడుకోవడం లేదు, మార్చుకోవడానికి లేదు, ఎవ్రీథింగ్ ఈజ్ ఆల్రెడీ దేర్ ఇన్ బ్లాక్ అండ్ వైట్. సాధారణంగా బ్లాకింగ్ రెఫర్స్ టు ద అఫీషియల్. అందుకే ఇప్పుడు ఎప్పుడైనా మనం డాక్యుమెంట్ కానీ రిజిస్ట్రేషన్స్, సైట్ రిజిస్ట్రేషన్స్, ఇల్లు రిజిస్ట్రేషన్స్ అలాంటి వెళ్ళినప్పుడు బ్లాకింగ్కే ప్రిఫర్ చేస్తారు. సిగ్నేచర్ బ్లూ అండ్ అదర్ కలర్స్ దే వోంట్ టేక్, ఆల్వేస్ బ్లాక్. బ్లాక్ ఈజ్ అఫీషియల్ కలర్, వైట్ ఈజ్ ద పేపర్, బ్లాక్ అండ్ వైట్ ఇట్స్ అఫీషియల్ అని చెప్పడానికి ఎవ్రీథింగ్ ఈజ్ దేర్ ఇన్ బ్లాక్ అండ్ వైట్ మీన్స్ క్లియర్ and in written. Yeah, let us, whatever we discussed, let us put it in black and white. మనం అనుకున్నదంతా ఒకసారి let's put it in black and white ఇలా అంటుంటాం. కలర్స్లో మేక్ బ్లూ అండ్ బ్లాక్, బ్లాక్ అండ్ వైట్. ఇంకా కొన్ని కనుక మనం చూసుకున్నట్లయితే వన్ మోర్ ఐల్ షో యూ విచ్ ఇస్ వెరీ ఫెమిలియర్, ద గ్రీన్ లైట్. ఎనీబడి కెన్ అండర్స్టాండ్ దిస్. ఇది ఎవరికైనా తెలుసు, ఎందుకంటే చిన్నప్పటి నుండి ఎన్నోసార్లు రోడ్లు మీకు చూసాం, వీటిని పాటించాం కాబట్టి. సో గ్రీన్ ఇస్ సింబల్ ఫర్ గో, రైట్? రెడ్ ఇస్ సింబల్ ఫర్ స్టాప్, ఎల్లో ఇస్ సింబల్ ఫర్ స్టాప్, సీ అండ్ గో. సో ఇట్లా గ్రీన్ అనేది ఎప్పుడు కూడా గ్రీన్ సిగ్నల్ అంటాంగా, అంటే అప్రూవల్ అండ్ యూ కెన్ ప్రొసీడ్ అని చెప్పడానికి వాడుతూ ఉంటాం. గ్రీన్ లైట్, I got a green light from my parents to do this. He got a green light to go abroad. పైగా అబ్రాడ్ వెళ్ళడానికి ఆయన గ్రీన్ లైట్ అంటే సిగ్నల్ వచ్చింది అంటే he has been given పర్మిషన్ ఇచ్చారు అండ్ యూ కెన్ ప్రొసీడ్ అనే సెన్స్లో చెప్పడానికి గ్రీన్ లైట్. ఐ డోంట్ నో వెన్ ఐ విల్ గెట్ ఎ గ్రీన్ లైట్ టు డూ దిస్. ఈ పని చేయడం నాకు ఎప్పుడు పర్మిషన్ వస్తుందో ఏంటో, ఎప్పుడు అవకాశం వస్తుందో పర్మిషన్ వస్తుందో ఏంటో తెలియదని చెప్తున్నాడు. ఐ డోంట్ నో వెన్ ఐ విల్ గెట్ ఎ గ్రీన్ లైట్ ఫర్ దిస్. సో ఫర్ ఐ హావ్ నాట్ గాట్ ఎనీ గ్రీన్ లైట్ ఫర్ దిస్. సో గ్రీన్ లైట్ అంటే అర్థం ఏంటి అంటే సిగ్నల్ టు ప్రొసీడ్, సిగ్నల్ టు గో, సిగ్నల్ టు కంటిన్యూ. ఏదైనా సరే ఇట్స్ అఫీషియల్లీ పర్మిషన్ టు డూ సంథింగ్. అండ్ దీన్ని మనం ఆపోజిట్గా మిగతా వాటికన్నా కూడా అడాప్ట్ చేసుకోవచ్చు అండి. Yeah, so now I'm in yellow light. I've got yellow light. Yellow light means stop and proceed, see and proceed. So even red light, I've got a red light. No way to proceed. Still I'm waiting because I've got a red light. Red light ante ardham enti ante I'm asked to stop. So green light, yellow light, red light. ఇలా మనం ఈ కలర్స్తో కూడా పర్మిషన్ వచ్చింది, రాలేదు, పర్మిషన్ పెండింగ్లో ఉంది, వీటన్నిటికి కూడా మనం వీటిని గ్రీన్ లైట్ అనే దాన్ని వాడుకోవచ్చు. అండ్ ఇఫ్ యు సీ వన్ మోర్, వన్స్ ఇన్ ఎ బ్లూ మూన్. యాక్చువల్లీ దిస్ ఈజ్ ఎ లిటిల్ బిట్ డిఫరెంట్. వన్స్ ఇన్ ఎ బ్లూ మూన్, జనరల్గా బ్లూ మూన్ అనేది ఉండదు. దీని అర్థం ఏంటి అంటే వన్స్ ఇన్ ఎ బ్లూ మూన్ అంటే వెరీ రేర్ అని అర్థం, ఎప్పుడో ఒకసారి అని చెప్పడానికి మనం వన్స్ ఇన్ ఏ బ్లూ మూన్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఎప్పుడైనా లైక్ పార్టీలకి ఫంక్షన్స్కి వెళ్తూ ఉంటారా, రెగ్యులర్గా వెళ్తూ ఉంటారా అని నేను అడిగాను. లేదు సార్, వెరీ రేర్, ఎప్పుడో ఒకసారి వెళ్తాను అని మీరు చెప్పాలనుకోండి, వన్స్ ఇన్ ఏ బ్లూ మూన్. వన్స్ ఇన్ ఏ బ్లూ మూన్ అంటే ఎప్పుడో కానీ ఒకసారి అనే అర్థం వస్తుంది. అది
15 రోజులక, నెల రోజులక అనేది మనం ఇక్కడ తీసుకోం. బట్ వెరీ రేర్ అని చెప్పడానికి వన్స్ ఇన్ ఏ బ్లూ మూన్. ఐ టేక్ కాఫీ వన్స్ ఇన్ ఏ బ్లూ మూన్. నేను కాఫీ తాగను, బట్ ఎప్పుడో ఒకసారి ఐ టేక్ కాఫీ వన్స్ ఇన్ ఏ బ్లూ మూన్. మీరు సినిమాలో థియేటర్కి వెళ్ళి చూస్తారా అని అడిగారు అనుకోండి. అఫ్ కోర్స్ ఐ వాచ్ మూవీస్, బట్ ఇన్ పర్టికులర్ థియేటర్స్ మీన్స్ వన్స్ ఇన్ ఏ బ్లూ మూన్. ఎప్పుడో కానీ ఒకసారి థియేటర్లో సినిమా చూస్తానని చెప్పడానికి వన్స్ ఇన్ ఏ బ్లూ మూన్. లైక్ వీ కెన్ సీ సమ్ మోర్ ఈడియమ్స్. ఇంకోటి చూపిస్తాను. ట్రూ కలర్స్. ఇది చాలా పాపులర్ ఈడియం అండ్ సింపుల్ ఈడియం. రెగ్యులర్లీ ఫ్రీక్వెంట్గా అందరూ వాడుతూ ఉంటారు. మనం అంటాం కదా, నీ నిజ స్వరూపం నాకు ఇప్పుడు తెలిసిందే, రైట్, నీ రంగులన్నీ వెలిసిపోయాయి అంటే ఇలా మాట్లాడుతూ ఉంటాం. ముసుగులన్నీ తొలగిపోయాయి ఇలా అంటూ ఉంటాం. అలాంటిప్పుడు ఐ నో యువర్ ట్రూ కలర్స్. నీ ఒరిజినల్ కలర్ ఏంటో అర్థమైంది. అంటే ఇట్ డజంట్ రెఫర్ టు అవర్ ఫిజికల్ ద అపియర్డ్ కలర్, ఇట్ రెఫర్స్ టు అవర్ క్యారెక్టర్స్. ఇది మన ఫిజికల్ గా కనిపించే పర్సన్ యొక్క కలర్ గురించి కాకుండా మన క్యారెక్టర్. ఎందుకంటే హ్యూమన్ బీయింగ్స్ ఆల్వేస్ వేర్ మాస్క్. మనం డిఫరెంట్ గా మాస్క్ వేసుకొని యాక్ట్ చేస్తూ ఉంటాం కదా. అండ్ వాట్ వీఆర్ ఇన్సైడ్ నో బడీ నోస్. ఆ ఇన్సైడ్ క్యారెక్టర్స్ నాకు తెలుసు, నిజంగా నువ్వేంటో తెలుసు, ఒరిజినల్గా నువ్వేంటో తెలుసు, నీ క్యారెక్టర్ ఏంటో నాకు తెలుసు అని చెప్పడానికి సాధారణంగా యా ఐ నో యువర్ ట్రూ కలర్స్. రియల్లీ లైక్ వెన్ యు ఆర్ ఇన్ ట్రబుల్, రైట్, పీపుల్ డిస్ప్లే దేర్ ట్రూ కలర్స్. నువ్వు కష్టాల్లో ఉన్నప్పుడు వాళ్ళ ఒరిజినల్ క్యారెక్టర్స్ని డిస్ప్లే చేస్తూ ఉంటారు. అండ్ ఐ రియలైజ్ ద ట్రూ కలర్స్ ఆఫ్ మెనీ పీపుల్ వెన్ ఐ వాజ్ ఇన్ స్ట్రగుల్, when I was in the problem, when I was in the crisis. ఇలా అంటూ ఉంటాం. నీ కష్టాల్లో ఉన్నప్పుడు అర్థమైంది ఎవడెవడు ఏంటో, ఎవరేంటో, రంగులన్నీ బయటపడ్డాయి ఇలా అంటూ ఉంటాం. ట్రూ కలర్స్ అనేది ఇట్ ఈస్ ఫెమిలియర్ ఈడియం విచ్ యూస్. అండ్ వన్ మోర్ ఇఫ్ యు సీ వైట్ లై. ఇది వైట్ లై అంటే దీన్ని ఎలా చెప్పొచ్చు అంటే ఇన్నోసెంట్ లై. అంటే తెలియకుండా దీన్ని రకరకాలుగా వాడుతూ ఉంటారు. ఇట్స్ ఎ వైట్ లై అంటే ఇది పక్కా అబద్ధం అనే కాంటెక్స్లో తీసుకోవచ్చు. పక్కా అబద్ధం, పచ్చి అబద్ధం. ట్రూ లైస్ అనే సినిమా వచ్చింది చూసారా? ట్రూ లైస్ చాలా ఫెమిలియర్ మూవీ. ఇది ట్రూ అంటే నిజం, లైస్ అంటే అబద్ధాలు, పచ్చి నిజాలు అనుకోవచ్చు. ఇంకో కాంటెక్స్లో దాన్ని ఆపోజిట్గా కూడా తీసుకోవచ్చు. సో వైట్ లై అంటే ఇన్నోసెంట్ లై, తెలియక అజ్ఞానంతో క్యాజువల్గా ఒక లై చెప్పేయడం. ఇట్స్ వైట్ లై అంటే అది క్లియర్గా తెలిసిపోతుంది అది అబద్ధం అని. ఇప్పుడు మీరు ఏదో చెప్పారు, ఐ నో దాట్ ఇట్స్ ఎ వైట్ లై అంటే పక్కా అఫీషియల్గా అందరికి తెలిసిపోయేలాగా మీరు చెప్పేశారు, కానీ మీరు ఇన్నోసెంట్, అది అబద్ధం అని అందరికీ తెలుస్తుంది అనే కాంటెక్స్లో సో మెనీ పీపుల్ టెల్ వైట్ లైస్ ఎట్ కాంటెక్స్. ఎవ్రీబడి టెల్స్ ఏ వైట్ లై ఎట్ సమ్ పాయింట్ ఆఫ్ టైం. ఇలా వైట్ లై అనే దాన్ని ఇన్నోసెంట్ లై అని రెఫర్ చేయడానికి, చెప్పడానికి మనం వాడుతూ ఉంటాం. ఇలా కలర్స్తో కూడా మనం చాలా చూడొచ్చు. ఎగ్జాక్ట్లీ సార్, ట్రూ. అనుకుంటూ ఉంటాం చాలా సందర్భాలు, ఏదో మూవీస్ చూసినప్పుడు లేకపోతే మనం ఇంగ్లీష్ సినిమాలు చూసినప్పుడు పాష్ ఇంగ్లీష్ ఏంట్రా బాబు అని అనిపిస్తూ ఉంటుంది. ఇవన్నీ వింటుంటే ఈ స్టోరీస్ బ్యాక్గ్రౌండ్ ఎంత ఉంటుంది అనేది ఇప్పుడే అర్థమవుతుంది. అండ్ వన్ మోర్ ఈడియం జస్ట్ యూ కెన్ సీ is a roll out a red carpet. Roll out a red carpet అంటే red, green is symbol for go, proceed. Red is symbol for stop. ఈ రెడ్ కార్పెట్ మీరు ఎక్కడైనా చూడండి, ఫంక్షన్స్లో, మీటింగ్స్లో ఎక్కడైనా సరే విఐపీలకి రెడ్ కార్పెట్ పరుస్తారు. ఈవెన్ మీరు ఏ పెద్ద ఫంక్షన్ తీసుకున్న, ఫిలిం ఫెస్టివల్ అలాంటివి ఎక్కడ చూసినా కూడా హీ వాజ్ గివెన్ ఎ రెడ్ కార్పెట్ వెల్కమ్ అంటారు. అంటే రెడ్ నాట్ ఓన్లీ రెఫర్స్ టు డేంజర్, ఇట్ ఆల్సో రెఫర్స్ టు ఇంపార్టెన్స్. ఏదైనా సరే బాగా ఇంపార్టెన్స్ ఇస్తున్నప్పుడు, మనం ఎవరికైనా మనం ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నప్పుడు, అంటే లిటరల్గా ది గేవ్ మీ అ రెడ్ కార్పెట్ వెల్కమ్ వెన్ ఐ వెంట్ టు ద ఫంక్షన్ అంటే లిటరల్గా రెడ్ కార్పెట్ వేసారని కాదు, చాలా ప్రాముఖ్యత ఇచ్చారు అని చెప్పడానికి దే గేవ్ మీ అ రెడ్ కార్పెట్ వెల్కమ్. యా, యూ కమ్ టు మై హౌస్, ఐ విల్ రోల్ ఎ రెడ్ కార్పెట్ ఫర్ యూ. అంటే మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం, గ్రేట్గా ఫీల్ అవుతాం, మీరు రావడాన్ని మేము చాలా గౌరవిస్తాం అనే సెన్స్లో ఐ విల్ రోల్ ఎ రెడ్ కార్పెట్ ఫర్ యూ రియల్లీ ఇట్లా అంటూ ఉంటాం. రెడ్ కార్పెట్ వేయడం అంటే చాలా ఇంపార్టెన్స్ ఇస్తూ ఆహ్వానించడం. ఈ రెడ్తో ఇంకా మనం చూడవచ్చు కొన్నిసార్లు ఇట్స్ అ రెడ్ లెటర్ డే అంటాం. రియల్లీ ఇట్స్ అ రెడ్ లెటర్ డే ఇన్ మై లైఫ్ అంటే రెడ్ లెటర్ డే అంటే చాలా ఇంపార్టెంట్ డే అని చెప్పడం. ద డే విచ్ హ్యాస్ స్పెసిఫిక్ ఇంపార్టెన్స్ ఇన్ యువర్ లైఫ్ కెన్ బి సెడ్ రెడ్ లెటర్ డే. ఇప్పుడు మనం ఒక పెద్ద మీటింగ్కి వెళ్ళాను, చాలా ఇంపార్టెంట్ మీటింగ్, రియల్లీ ఇట్స్ అ రెడ్ లెటర్ డే. టుడే ఐ అటెండెడ్ ఎ గ్రేట్ మీటింగ్, ఇట్స్ రియల్లీ రెడ్ లెటర్ డే. ఇట్ ఈస్ అ రియల్లీ రెడ్ లెటర్ డే. ఇట్స్ అ రెడ్ లెటర్ డే అంటే ద మోస్ట్ ఇంపార్టెంట్ డే. Yeah, he got a job yesterday. He landed his dream job. It's a red letter day in his life.
సో ఇలా రెగ్యులేటెడ్. ఇలా మనకి రెడ్, గ్రీన్, ఎల్లో అండ్ ట్రూ కలర్స్, వైట్ లైట్ అండ్ బ్లాక్ అండ్ వైట్, ఇవన్నీ కూడా ఐడియమ్స్ అండి రిలేటెడ్ టు కలర్స్. ఇలా మనకు థౌజండ్స్ ఉంటాయి, కొన్ని ఈజీగా ఉండే, ఫెమిలియర్గా ఉండే చెప్పడానికి ట్రై చేస్తున్నాను. థ్యాంక్ యూ సార్. చాలా వింటుంటే చాలా బాగున్నాయి అండ్ తెలియకుండా మనం కూడా అడాప్ట్ చేసుకొని వీటిని అప్లై చేయొచ్చు. అంటే మీరు అన్నట్టుగా పాలిష్డ్గా మాట్లాడడానికి చాలా చక్కగా ఈజీగా ఉండే ఇంగ్లీష్ ఇది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.